అవును, సముద్రం భయపెట్టడం ఏంటి అని అనుకుంటున్నారా? ప్రతిరోజు నిత్యం అలలతో అలజడిగా ఉండే సముద్రం ఉన్నట్లుండి సైలెంట్ అయిపోవడం, అదేవిధంగా ఒకేసారి 500 మీటర్లకు పైగా వెనక్కి వెళ్ళింది సముద్రం. సో ఈ సంఘటన కోనసీమ జిల్లా అంతర్వేది వద్ద చోటు చేసుకుంది. సముద్రంలో ఒక అలజడి అయితే రేపుతోంది. సుమారు 500 మీటర్లు ఈ సముద్రం అయితే వెనక్కి వెళ్ళిపోయింది. అటు మోకాళ్ల లోతు ఒండ్రి మట్టితో నిండిన తీర ప్రాంతం ఏర్పడింది. ప్రజెంట్ ఆ దృశ్యాలను మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన మీరు చూడొచ్చు. నిత్యం అలలతో అలజడి సృష్టించే ఆ సముద్రము ఉన్నట్లుండిగా ఒకేసారి 500 మీటర్లు వెనక్కి జరిగినట్టుగా మనకు కనిపిస్తోంది. సో ఆ జరిగిన గ్యాప్ ఎంతైతే ఉందో 500 మీటర్లు సముద్రం వెనక్కి వెళ్ళిపోయిన దృశ్యాలు మనం చూస్తున్నాము. 500 మీటర్లకు పైగా ఆ ప్రాంతం ఏదైతే ఉందో సముద్రం వెనక్కి వెళ్ళినప్పుడు ఆ ముందు ఉన్న ప్రాంతం అంతా కూడా ఒక బురదగా ఏర్పడిన సిచ్యువేషన్ కూడా కనిపిస్తోంది. ఒక వ్యక్తి అందులో నడుచుకుంటూ అది ఎంత లోతుంది, ఆ సముద్రము ఎందుకు ఈ విధంగా వెనక్కి వెళ్ళింది అంటూ కూడా అక్కడున్న అంతర్వేది వద్ద ఉన్న గ్రామ ప్రజలంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సునామీ వచ్చే సూచనలు ఉన్నప్పుడే ఈ విధంగా సముద్రం వెనక్కి వెళుతుంది అంటూ కూడా చాలా మంది ఆందోళన వ్యక్తం చేస్తున్న సిచ్యువేషన్స్ అయితే నెలకొంటున్నాయి. గతంలో కూడా ఇలాంటి ఇసుక మేటలు వేసి కొన్ని మీటర్లు వెనక్కి వెళ్ళింది సముద్రం. అలాగే ఇటు సునామీ, తుఫాన్లు, సముద్ర ఉష్ణోగ్రతల్లో ఆకస్మిక మార్పులు ఏర్పడుతున్నాయి. మరి సముద్రపు ప్రవాహాలు మారే ఈ క్రమంలోనే ఇలా సముద్రం వెనక్కి వెళ్ళిందంటూ మరికొంతమంది నిపుణులు అయితే చెబుతున్నారు. కానీ ఇలాంటి టైంలోనే ప్రతి ఒక్కరు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు అధికారులు. అలాగే సముద్రం ఒక్కసారిగా ముందుకొస్తే పెను ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. సో ఈ టైంలోనే తీర ప్రాంతానికి ఎవ్వరూ వెళ్ళకపోవడమే మంచిదంటూ కూడా పలు జాగ్రత్తలు చెబుతున్నారు అధికారులు. ఎస్, మీరు చూస్తున్నారు కదా, సముద్రం అంటే ఏ విధంగా ఉంటుందో మనకందరికీ తెలిసిన విషయమే. కానీ ఉన్నట్లుండి సముద్రం అంతా కూడా ఒకేసారి వెనక్కి వెళ్ళిపోతే సిచ్యువేషన్ ఏ విధంగా ఉంటుంది, ఎంత అకస్మాత్తుగా వెనక్కి వెళ్ళింది, అంతే అకస్మాత్తుగా ఒకవేళ డబుల్ స్పీడ్తో ముందుకు వస్తే సునామీ ఏర్పడే పరిస్థితులు నెలకొంటాయి. ఎన్నో ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంటుంది. అసలు ఏం జరిగింది, అసలు సముద్రం వెనక్కి వెళ్ళడం ఏంటి? సో దీనికి సంబంధించిన విజువల్ ఒకసారి చూద్దాం. హాయ్ ఫ్రెండ్, అంబేద్కర్ కోనసీమ జిల్లా అంతర్వేది దేవస్థానం. ఇది బంగాళాఖాతం. ఎప్పుడు కూడా నిత్యము భక్తులతో మరి స్నానాలు చేసే ఈ యొక్క స్నానాల రేవు పరిస్థితి ఇది సముద్రంలో లేదు, గోదావరి కంటే దారుణం. చూడండి ఫ్రెండ్స్, మోకాళ్ళ లోతు రాగిడి, మోకాళ్ళ లోతు రాగిడి. సముద్రం పట్టుకెళ్ళాలంటే భయం వేస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఎంత లోతు. వాగు కూడా లేదు. ఎప్పుడు కూడా ముసుముసలాడి ఈ యొక్క బంగాళాఖాతం ఎప్పుడు కేటలు వచ్చి ఊరు ముంచెత్తదని భయపడి ఈ బంగాళాఖాతం మరి ఈరోజు ఎంత నిమ్మలం అయిపోయింది. పంటలు కూడా ఆపేయటం జరిగింది. అక్కడ అంత ఉధృతంగా ఉండి ఇక్కడ ఇంత నిమ్మలం అయిపోవటం. దిస్ ఇస్ అంతర్వేది దేవస్థానం. ఇది రాగిడి, బంగాళాఖాతంలో రాగిడి. హాయ్ ఫ్రెండ్, సముద్రం వెనక్కి వెళ్ళింది. సో 500 మీటర్లు వెనక్కి వెళ్ళిన సముద్రాన్ని చూసి ఒక వ్యక్తి లేదంటే అక్కడ ఉన్న ప్రాంత ప్రజలంతా కూడా కొంత ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. అసలు ఆ ప్రాంత ప్రజలు ఏమంటున్నారు ఒకసారి చూద్దాం. ఇది అంతర్వేది దేవస్థానం, కోనసీమ జిల్లా బంగాళాఖాతం దగ్గర ఉన్నాము. మరి ఈరోజు మరి సముద్రంలో కెరటాలు అసలు రావట్లేదు. మొత్తం అంతా ఊబు ఒండ్రు వచ్చేసి ఒక లోతు పైనే మరి సముద్ర పక్కన నడాలంటే భయం వేస్తుంది. చాలా ఉధృతంగా ఉంది.
మరి చాలా భయకాంతులతో జనం అంతా ఎప్పుడు కనీ విని విరిగినట్టుగా ఇక్కడ ఒండ్రేయటం ఏంటి, రాగిడి రావటం ఏంటి, మరి మోకాళ్ళ లోతు పైనే మరి రాగిడి వచ్చేసింది. సముద్రం అయితే కెరటంలో అసలు ఏమీ కనిపిస్తలేదు. చాలా మరి భయక్రాంతులుగా ఉన్నాము. ఎందుకంటే సముద్రం వెనకెళ్తే సునామీ వచ్చే సూచనలు ఉన్నాయని మరి శాస్త్రజ్ఞులు చెప్పడం మేము విన్నాం. కనుక దయించి మరి అందరూ కూడా ఇక్కడ నిత్యము మరి కొలిసే శ్రీ లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ ఉంది. ఎంతోమంది ఇక్కడ స్నానాలు చేసి మరి నరసింహస్వామి దగ్గరికి వెళ్ళి దర్శించుకుంటారు. మరి ఎప్పుడు కూడా మేము పుట్టినప్పటి నుంచి కూడా చూస్తున్నాము. ఎప్పుడు కూడా ఈ విధంగా మరి ఒండ్రేయటం, మరి రాగిడి మోకాళ్ళ లోతు పైన లోనికి వెళ్తే ఇంకా చాలా మునిగిపోయి చనిపోయే పరిస్థితులు ఉంటాయి. కనుక ఇక్కడ ఒట్టినే కాళ్ళు మోకాళ్ళ లోతు దిగిపోతున్నాయి. చాలా విచిత్రంగా ఉంది. మరి దీని విషయమై మరి పరిశోధకులు మరి అందరూ కూడా ఆలోచించవలసిందిగా కోరుతున్నాను. నేను అంతర్వేద దేవస్థానం సర్పంచ్ని మాట్లాడుతున్నాను. ప్రొద్దుట వాకింగ్ అని ఇక్కడికి వచ్చాను. ప్రతిరోజు కూడా వాకింగ్ వస్తూ ఉంటాను. అయితే ఈరోజు చాలా విచిత్రంగా కనిపించింది. మరి చాలా థ్యాంక్స్. అందరికీ నమస్కారం. ఇక కోనసీమ జిల్లా అంతర్వేది వద్ద సముద్రము వెనక్కి వెళ్ళింది. ఇది 500 మీటర్లకు పైగా వెనక్కి వెళ్లిన సందర్భాలైతే నెలకొన్నాయి. మరి సముద్రం ఒక్కసారిగా వెనక్కి వెళ్ళడానికి గల కారణాలేంటి? సో అధికారులు ఏం చెబుతున్నారు? వాతావరణ నిపుణుల హెచ్చరికలు ఏ విధంగా ఉన్నాయి? మరి ఆ ప్రాంత ప్రజలు ఏమనుకుంటున్నారు? సో దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివశంకర్ అందిస్తారు. శివశంకర్, అసలు సముద్రం ఉన్నట్లుండి ఇట్లా వెనక్కి వెళ్ళడానికి గల కారణాలేంటి? సో ఒకసారి మనం కారణాన్ని అబ్జర్వ్ చేస్తే సునామీ వచ్చే ప్రమాదం ఉన్నప్పుడే ఈ విధంగా సముద్రం వెనక్కి వెళ్తుంది అని అంటున్నారు. మరి నిజంగానే కోనసీమ జిల్లాకు ఈ సునామీ ప్రమాదం పొంచి ఉంది అనుకోవచ్చా? వాతావరణ నిపుణులు ఏం చెబుతున్నారు? చూసుకున్నట్లయితే మనం ఏదైతే ఈ సముద్రం ఈ రోజు ఉదయం వెనక్కి వెళ్ళడం, దాంతో పాటు బొండు మట్టి సుమారుగా మోకాళ్ళ లోతు లోపలికి రావడంతో వాళ్ళందరూ కూడా ఆ ప్రాంతవాసులందరూ కూడా బెంబేలెత్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే అక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఉన్న దేవాలయం దర్శనానికి వచ్చిన వారు సడన్ గా చూసి సముద్రం కనిపించకపోవడం, వెనక్కంటే వెళ్ళిపోవడం, మోకాళ్ళ లోతు ఆ బురద నీరు వచ్చేయడం తోటి పూర్తి స్థాయిలో అయితే భయాందోళనకు గురైన పరిస్థితి కనిపిస్తుంది. అయితే వాతావరణ నిపుణులు దీనికి సంబంధించి ఇప్పటికే అసలు ఏం జరుగుతుంది అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. కానీ ఇదివరకు ఎప్పుడు కూడా గత 40 ఏళ్ల నుంచి కూడా ఎప్పుడు కూడా ఎటువంటి పరిస్థితులను మేము చూడలేదంటూ కూడా స్థానికులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఏదేమైనప్పటికీ కూడా సునామీ వచ్చే సూచనలు ఉన్నాయా అంటూ కూడా వారు భయపడుతున్న పరిస్థితులు ఇక్కడ కనిపిస్తున్నాయి. కానీ చూసుకున్నట్లయితే అసలు సాధారణంగా ఆటుపోటు సమయాల్లో సముద్రం కొంత మేర వెనక్కి వెళ్తుంది, కానీ మరి 500 కిలోమీటర్లు వెనక్కి వెళ్ళడం, దాంతో ఏదైతే గోదావరిలో వచ్చినట్లుగా బురద రావడం తోటి పూర్తిగా బెంబేలెత్తుతున్న పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి రేఖ. ఎస్ శివశంకర్, అంటే ఆ ప్రాంత ప్రజలు గతంలో ఎప్పుడైనా అటువంటి సిచ్యువేషన్ చూసారా? అంటే అధికారుల ఎక్స్పీరియన్స్ని బట్టి వాళ్ళు ఏ విధంగా రియాక్ట్ అవుతున్నారు? ఇంకా సముద్రం వెనక్కి వెళ్ళే అవకాశాలు ఏదైనా ఉంటాయా, లేదంటే నార్మల్ స్టేజ్కి వచ్చే పరిస్థితులు ఉంటాయా? చూసుకున్నట్లయితే గతంలో ఎప్పుడు ఇటువంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేయలేదు. దట్టు సముద్రం వెనక్కి వెళ్ళిన తర్వాత ఆ ప్రాంతం అంతా కూడా కేవలం ఇసుకతో మాత్రమే కప్పబడి ఉంటుంది. కానీ ఇలాంటి ఒక బొండు మట్టితో కూడిన బురద రావడం తోటి అసలు అధికారులు కూడా ఏం జరుగుతుందో అర్థం కాని సిచ్యువేషన్ అయితే ఇక్కడ ఏర్పడ్డాయి. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో అయితే విచారణ చేపడతామంటూ కూడా అధికారులు చెప్తున్నారు. అసలు ఏం జరుగుతుంది అనేది మాత్రం నిపుణులు వచ్చిన తర్వాతే తేలనున్నట్టుగా అయితే తెలుస్తుంది రేఖ. అంటే సముద్రం వెనక్కి వెళ్ళినప్పుడు ఇసుక మేటలు మాత్రమే ఉంటాయి, ఇట్లా ఒండ్రు మట్టి రావడం అయితే కొంత ఆందోళన కలిగిస్తోంది అంటున్నారు. అంటే సముద్రం లోపల ఏదైనా సునామీ లేదంటే అలజడులు ఏదైనా చెలరేగుతున్నాయని అనుకోవచ్చా? అంటే విభిన్నమైన మార్పులు సముద్రంలో చోటు చేసుకోవడం వల్లనే ఈ విధమైన బంకమట్టి లేదంటే బురద ఈ విధంగా ఏర్పడే అవకాశం ఉంటుందా? ఖచ్చితంగా. ఎందుకు ఇటువంటి బంకమట్టి అనేది సముద్రం నుంచి బయటకు వచ్చింది, అసలు లోపల ఏం జరుగుతుంది అనే దాని మీద ఆందోళన చెందుతున్నారు. అయితే గ్రామ పెద్దలందరూ కూడా ఇది ఏదో విపత్తుని సూచిస్తుందంటూ కూడా భయపడుతున్న నేపథ్యంలో అధికారుల బృందం అయితే అక్కడ పర్యటించే అవకాశం అయితే కనిపిస్తుంది. పూర్తి స్థాయిలో వాతావరణానికి సంబంధించిన అధికారులు అలాగే పర్యావరణ అధికారులు కూడా పూర్తి స్థాయిలో అక్కడ పర్యటించి అసలు ఏం జరుగుతుందని ఒక అంచనా వేసే పరిస్థితులు అయితే ప్రస్తుతం అయితే ఆ ప్రాంతం అంతా కూడా ఉందని చెప్పుకోవాలి రేఖ. రైట్, థ్యాంక్ యూ శివశంకర్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.
రైటిక కోనసీమ జిల్లాలోని అంతర్వేది వద్ద సముద్రం కొన్ని మీటర్లు వెనక్కి వెళ్ళింది. ప్రజెంట్ ఆ దృశ్యాలను మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాము. సో నార్మల్ గా ఒక వాగులో వాటర్ ఏ విధంగా ఉంటాయో, తర్వాత ఎండిపోయినప్పుడు ఆ వాగులో ఉన్న సిచ్యుయేషన్ ఏ విధంగా మనకు బురదతో కనిపిస్తుందో ఆ విధంగా ఇప్పుడు సముద్రం వెనక్కి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న మట్టి అంతా కూడా ఒండ్రు మట్టితో అంత బురదమయంగా కనిపిస్తోంది. సుమారు మోకాళ్ళ లోతు ఒండ్రు మట్టి మనకు అక్కడ కనిపిస్తుంది. అంత బురద అయితే అక్కడ ఏర్పడిన సిచ్యువేషన్ కనిపిస్తోంది. మరి మామూలుగా అయితే సముద్రం వెనక్కి వెళ్ళినప్పుడు ఇసుక మేటలు లేదంటే ఇసుకతో కూడిన శాండ్ కానీ ఆ విధంగా ఉండే అవకాశం ఉంటుంది. కానీ ఈ విధంగా బురదతో కూడిన ఒండ్రు మట్టి ఇదంతా ఎందుకు అక్కడ ఏర్పడింది అన్న ఆలోచనలో పడ్డారు అధికారులంతా కూడా. మరి సముద్రంలో ఏం జరుగుతోంది, ఎలాంటి అలజడులు సృష్టించే అవకాశాలు ఉన్నాయి, సో దీనికి సంబంధించి అధికారులంతా కూడా ఒక అంచనా వేస్తున్నారు. మరి సునామీ వచ్చే సూచనలు ఉన్నప్పుడే ఈ విధంగా సముద్రం వెనక్కి వెళ్తుంది అంటూ కూడా అక్కడున్న గ్రామస్తులు అంతా కూడా భయపడుతున్న సిచ్యువేషన్ నెలకొంది. అలాగే గతంలో ఇలాంటి ఇసుక మేటలు వేసి కొన్ని మీటర్లు అయితే సముద్రం వెనక్కి వెళ్ళింది. ఇప్పుడు సునామీ, తుఫాన్లు, సముద్ర ఉష్ణోగ్రతలు, సో ఈ 3 రీజన్లో ఆకస్మిక మార్పులు చోటు చేసుకున్నప్పుడు మాత్రము సముద్రం ఈ విధంగా వెనక్కి వెళ్ళడం అయితే జరుగుతుంది. అటు సముద్రపు ప్రవాహాలు మారే క్రమంలో కూడా ఇలా సముద్రం వెనక్కి వెళ్తుంది అంటూ కూడా దానికి తగిన రీజన్స్ అయితే చెబుతున్నారు అధికారులు. మరి ఇలాంటి టైంలోనే ప్రతి ఒక్కరు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. సో ఎంత వేగంగా అయితే సముద్రం వెనక్కి వెళ్ళిందో అంతే స్పీడ్తో లేదు అంటే మళ్ళీ సముద్రం ముందుకు వస్తే పరిస్థితి ఏ విధంగా ఉంటుంది, మరి సునామీ వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో కూడా నిపుణులు ఆలోచిస్తున్నారు. ఈ టైంలో అసలు ఆ ప్రాంతానికి ఎవ్వరూ వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.